ఒక ట్రిప్లో 3 స్టేట్లు వచ్చాం. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనం లోడే కొద్దిగా వెనక్కి వచ్చింది, అదొకటి చూసుకుంటూ వెళ్ళాలి. మనతో ఉన్న సోఫా సెట్ అయితే ఇక్కడ కట్టేసాం, గాలి తగలకుండా. ఇది ఎదరికి వెళ్ళకుండా ఇక్కడ కట్టేసాం. జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళిపోవాలండి. ఇంకా ఎదరన్నా ఎక్కడన్నా రెడ్ క్లాత్ ఉంటే చూసుకొని ఆ రెడ్ క్లాత్ దాన్ని కట్టేయాలి. అమ్మయ్య, మొత్తానికి సిటీలోంచి అయితే బయటపడ్డామండి. ఇంకొప్పటి నుంచి 690 కిలోమీటర్లు. ఇంకా మన ఇష్టం, ఇంకా కొట్టుకో అంటది అంతే. లోడ్ కూడా ఖాళీ బండి లాంటిదే, కాకపోతే ఒకే ఒకటి మైనస్ ఏంటంటే ఓపెన్ డోర్, అది ఒకటి తప్ప మిగతా అంతా ఇబ్బంది ఏమీ లేదు. మనం ఆగినా ఆగకపోయినా కానీ టైర్లకి కానీ బండికి కానీ ఇబ్బంది ఏమనిపించదు. ఇప్పుడు వెళ్ళేది కూడా నైట్ టైం కాబట్టి. మనం ఇప్పుడు బయలుదేరైతే 100 కిలోమీటర్ల పైన వచ్చాం. మళ్ళీ బాగీలు అంటండి. ఒకవేళ ఈ లోకల్లో ఎవరన్నా ఉంటే కనుక ఊరి పేరు అయినా కొంచెం తేడా అటు ఇటు పరిగినా కానీ ఏమనుకోకండి. మనకి ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ కింద ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే కోలార్ దాడేసాం. నెక్స్ట్ చిత్తూరు మన టార్గెట్. చిత్తూరు దగ్గర నుంచి మనం లెఫ్ట్కి తిరగాలి. ఇంకా తర్వాత కాణిపాకం, అలాగా తిరుపతి, తర్వాత శ్రీకాళహస్తి, నాయుడుపేట, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తిరగాలి. సో ఇప్పుడు మనం అయితే కొంచెం ఒక 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయినా కానీ మనం వచ్చిన రోడ్డు అంటేనే వెళ్తున్నాం. ఎందుకంటే రోడ్డు అంతా బాగానే ఉంది, అక్కడక్కడ చిన్న చిన్న అవి కామన్లే, కానీ రోడ్డు అంతా బాగానే ఉంది కాబట్టి ఇంకా అందుకని అదే రోడ్డు అంటే వెళ్తాము. కడప నుంచి అయితే 30 కిలోమీటర్లు తక్కువ చూపెడుతుంది, కానీ ఎప్పుడు ఆ రోడ్డు అంటే వెళ్ళలేదు. సో ఇంకెందుకని చెప్పేసి ఇంక మనం ఇలాగే వెళ్తాం. ఇదంతా రాయి నేల కాబట్టి ఇంక రోడ్లు ఎలా చేసినా కానీ ఆగిపోతాయండి. చూడండి, మన సైడ్ అయితే ఫ్లైఓవర్లు కడతారు, ఇక్కడేమో ఇంకా గొయ్యితో వేసి కిందకి కలుపుతున్నారు పక్కన ఉన్న రోడ్డుకి. అంటే కొంచెం తక్కువ ఖర్చుతో అవుతుంది కదండి, అలాగ అనుకోవచ్చు. లేదంటే పక్కనున్న రోడ్డు కూడా దానికి కలపాలంటే మరి ఇది హైట్ లేపితే మళ్ళీ దానికి ఇబ్బంది అవుతుంది అని అనుకోవచ్చు. చాలా రీజన్లు ఉంటాయి కదండి. కానీ ఇక్కడ మొత్తం నేల అయితే మొత్తం రాయేనండి. ఇంకా మన సైడ్ టైపు జంకు పోవడాలు అవి ఏముండదు. ఇంకా పైన పొరపోద్ది అంతేనండి. అదైతే ఇంకా వేసుకుంటే చాలు. ఇంచుమించు నాకు తెలిసి ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటాను మన బార్డర్కి. ఇప్పుడు కర్ణాటక ఇంచుమించు ఇదే లాస్ట్ అనుకుంటాను బంకు, మరి ఇంకా ఉన్నాయో తెలియదు. కానీ దగ్గరికి వస్తామని చెప్పి ఇంక ఇక్కడైతే కొట్టించేద్దాం. ఇక్కడ వచ్చి 91 రూపాయలు 35 పైసలు జియో బంక్. 91.35 ఉంది. రాత్రి చూస్తే 91.29. ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఆల్రెడీ ఉన్నదే డీజిల్, కానీ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపోదాం. 13.60. అసలు నేను ఎక్కడ చూడలేదండి ఇలాంటి బొంకు. ఏంటి 40 పైసలు, 1840 పైసలు ఎక్కింది. 40 పైసలకు కూడా డబ్బులు ఇవ్వమంటారు, 40 పైసలు ఇవ్వమంటారు. 40 పైసలు ఎక్కడ చేయించేస్తాం అంటేనే సర్లే అయితే రూపాయి ఇవ్వండి. ఈ అమ్మ ఏంటి 18 అంటే 1800 అంటే ఇంచుమించు ఇక్కడ 20 లీటర్లు వస్తుంది. 20 లీటర్లు కొట్టించుకుంటే రూపాయి దగ్గర కూడా అలా బాబోయ్ వెళ్ళగలదు. ఇప్పుడు మరి మనం ఇచ్చేసాం, మరి రూపాయి ఇస్తాము, మరి మిగతా 10 రూపాయలు ఇవ్వాలి కదా, చేంజ్ అవ్వాలి కదా. అది అడిగితే ఇస్తారు అలా. సర్లేండి, ఇంకా అయితే ఏమన్నా కానీ బయలుదేరుతాం. బండి ఫుల్ ట్యాంక్ చేపించుకున్నాం. మళ్ళీ నాకు తెలిసి ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం. 350 కిలోమీటర్లు తిరిగాం. ఇప్పుడు ఈ చలికి మొత్తం గొంతు నొప్పి మామూలుగా రావట్లేదండి. మనం ఇప్పుడు కర్ణాటక స్టేట్లో లాస్ట్ టోల్గేట్, అంటే అటు నుంచి మన ఆంధ్ర నుంచి వస్తే ఫస్ట్ది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కాబట్టి లాస్ట్ టోల్గేట్లో దగ్గర ఉన్నాం. ఈ టోల్గేట్ దాటామంటే కొంచెం ఎదరికి వెళ్తే ఇంకా ఆంధ్రానండి. ఇది ఒకటే ఇంచుమించు 105 రూపాయలు ఎంతో తీసుకున్నారు నిన్న. ఎక్కువే ఉందండి టోల్గేట్ ఇది. లేదండి, కన్ఫ్యూజ్ అయ్యాను. 35, 55 సంథింగ్ ఆ రెండింటిలో మయంగా ఉంటుంది. వేరే టోల్గేట్ అనుకోండి 105. ఇంక ఈ బోర్డు దాడితే వచ్చేసినట్టు అనుకోండి. ఇంక అందుకే ఇక్కడ నుంచి పేర్లు మళ్ళీ తెలుగులోకి వచ్చినాయి కన్నడలోంచి. ఇప్పుడు దాకా కన్నడలో ఉండి ఇప్పుడు ఇంకా తెలుగు.
ఇక్కడ బోర్డర్ ఉంది, ఇక్కడ గేట్లు అయ్యి ఉన్నాయి. దీని తర్వాత చూడాలి. వచ్చేసామండి ఇంకా ఆంధ్రాలోకి. పూతల పట్టు ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బొంగి. ఇంక ఈ బొంగు ఇప్పుడు ఎవడ అసలు నిజంగా ఆంధ్రాలో ఇప్పుడు అక్కడ అలా ఉన్నప్పుడు ఇక్కడ ఎవడ కొట్టిందంటే డీజిల్ అర్థం కాదు. అక్కడికి ఇక్కడికి 10 రూపాయలు తేడా ఉంటుంది. 10 రూపాయలు ఎక్స్ట్రా ఎత్తుకొని ఎవడ కొట్టించుకుంటాడు. ఒక 4 కిలోమీటర్లు అంతే వెళ్తే ఒక 100 లీటర్లు కొట్టించుకున్న దగ్గర 1000 రూపాయలు తేడా వచ్చేస్తుంది కదండి. 20 కిలోమీటర్లు ఉంది తిరుపతి. 20 కూడా కాదండి, గంటగా ఇంకో 5 కిలోమీటర్లు తిరుపతి ఉందనుకో వర్షం మొదలవుతుంది. మొత్తం కట్టేసామండి, కనిపిస్తుంది కదా. ఆ మంచాన్ని అయితే ఇలా కట్టేసాం జాగ్రత్తగాను. ఇప్పుడు బయలుదేరిపోలే. ఇదంటే ఏం వచ్చి వర్షం కాదు కానీ ఇంకెందుకు ఒకవేళ రేజ్ అయిపోయి ఆగిపోయినా కానీ మంచం తడిచిపోద్ది కదా. ఇప్పుడైతే కట్టేసాం. ఇప్పుడు చలో మనం ఎక్కడికి వెళ్ళాల్సిందే అక్కడికి. ప్రజెంట్ అయితే తిరుపతి దగ్గరలో ఉన్నాం. ఇవి బాబోయ్ అర్థం ఏంటండి బాబు, ఇదేంటి కచ్చిడా. ఇప్పుడు వస్తుంది వర్షమా. మనం పట్టా కట్టేసుకున్నాం కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు కానీ అండి, ఇది ఎలా ఉందంటే చూడటానికి మనల్ని ఏదో ఇది తిరుమల నుంచి మనల్ని శుద్ధి చేసి పంపేస్తున్నట్టు ఉంది. నాకు తెలిసి ఈ ముఖంగానే వస్తున్నట్టుందండి వర్షం. అది ఇంకా ఎదరాయన కథలు ఎక్కడ లేనట్టుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం ఒక 5 కిలోమీటర్లు వెళ్ళామంటే నాకు తెలిసి ఏం ఉండదని అనుకుంటున్నాను. మరి ఈ వచ్చి వాతావరణం బట్టి, లేదంటే ఎదరికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. గూడూరు దాటేహం, నెల్లూరుకి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఒక దాబా ఉంటే ఇంకేదో తినేద్దాం. ఆల్రెడీ 9:30 అయిపోతుంది. తినేసి బయలుదేరిపోతారని చెప్పి ఇక్కడ ఆగాం. కొత్తగా మన బండి అయితే ఇంకా ఎలా కట్టింది అలాగే ఉందండి, చెక్ కదరలేదు. లోడ్ అయితేనే ఇంకా వెళ్ళాల్సింది వచ్చేసి 330 కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళాల్సింది. 8 గంటలు నాన్ స్టాప్గా ఆ సీట్లోని లేకుండా తోలేమండి. మొత్తం సీట్ అణిగిపోయింది దెబ్బకి. ఈ పూట ఎలా కానిద్దాం మరి. కాజు కాదండి, చికెన్, కాజు చికెన్ విత్ పల్కా. ఏంటిది కాజు అన్నారు, కాజు ఏంటి దాంకుంది ఎక్కడని. కాజు చికెన్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి. చికెన్ ఒకటి మిగిలింది, కాజు ఏమైపోయిందో మరి. టైం వచ్చి 12 అయిందండి. మనం కావల్లో ఉన్నాం. ఇంకా వెళ్ళి ఒంగోలు అయితే ఆగుదాం. ఒక గంట కొంచెం గట్టిగా తోలేమంటే కనుక ఒంగోలు వెళ్ళిపోదాం. ఒంగోలు వెళ్ళి ఏదైనా పెట్రోల్ బంక్ చూసుకొని ఇంకా అక్కడ ఆగి పడుకుందాం. 2 గంటలు రెస్ట్ తీసుకొని బయలుదేరుదాం. కరెక్ట్గా 70 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ఒంగోలు. వెళ్ళామంటే అంతే, 2 గంటలు 3 దాకా ఆగినా కానీ చాలు. మనం అంటే 1:30కి వెళ్తాం. 2 గంటలన్నర పడుకున్నా కానీ 3 మళ్ళీ బయలుదేరామంటే ఆడికి వెళ్ళేటప్పటికి 7-8 అవుతుంది. మనం ఇప్పుడు మాతూరు దగ్గరలో ఉన్నామండి. మనం అక్కడ ఎక్కడ కొట్టించాం, కర్ణాటకలో కొట్టించాం కదా. అక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తే 460 కిలోమీటర్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడన్నా 1800 ఎక్కిందండి ఫుల్ ట్యాంక్. ఇంకా ఎక్కుతుంది కానీ నేను కొట్టించలేదు. ఇక్కడ 460 కిలోమీటర్లు వచ్చాం ఇప్పటికి. ఇప్పుడైతే మళ్ళీ కొట్టించాను. ఇప్పుడు 2400 కొట్టించాను. ఇది మ్యాక్సిమం సరిపోద్ది. సో ఇంకా అలాగా అంత. మరి ఇంకా మనం వెళ్ళాల్సింది వచ్చేసి ఇంకో 140 కిలోమీటర్లు అయితే ఉందండి. In 400 meters, take the NH16 service road, Asian Highway 45 exit. ఏదో తింగర పని చేసానండి. ఏదో పెద్ద తెలివైనలాగా ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ 1/2 కిలోమీటర్ వెనక రావడం ఎందుకని చెప్పేసి సర్వీస్ రోడ్ ముందే దిగిపోయాను. ఏదో పెద్ద మిగిలి చేద్దామని. ఎందుకంటే మ్యాటర్ ఏంటంటే సర్వీస్ రోడ్ అక్కడ గోయితో వేసారు, దారి లేదు. Take the NH16 service road exit, then sharp left onto NH16 service road. ఓకే మొత్తం 1 కిలోమీటర్కి పోయి 3 కిలోమీటర్లు బొక్క అయింది.
మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ అలా తిరిగి రావాల్సి వచ్చింది. Sharp left onto NH16 service road. ఇప్పుడు మనం విజయవాడ వెస్ట్ బైపాస్లోకి ఎక్కుతున్నాం. ఈ అమ్మాయి ఎలా ఆడుకుంటుంది ఏంటండి గూగుల్ మనతోట, ఇందుకే దారి క్లోజ్ అంట. ఇదేమో ఇటే చూపెడుతుంది బొక్కలాగా, అంత టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోయింది. ఈ పాటికి విజయవాడ దాటేద్దాం కూడా. వెనక్కి తిరిగి ముందుకు తిరిగి 2 సార్లు దారిని పోయారో తెలియదు. సరిపోయింది సంబరం. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. దగ్గరికి వచ్చిన తర్వాత ఏడిపించేస్తుందేంటి జర్నీ. ఒక్క మిస్టేక్ వల్ల అరగంటలో వేసిపోయింది టైం. 8 వెళ్ళిపోతాం అనుకున్నది మళ్ళీ ఇప్పుడు 8:38 చూపెడుతుందండి మొత్తం. అలాగే 75 కిలోమీటర్లు అన్నది 80 కిలోమీటర్లు అయింది. మళ్ళీ ఇప్పుడు విజయవాడ నుంచి వెళ్ళాలి. అది ఎందుకు ఆపేడో తెలీదు. అలా ఏముందలేండి, ఎన్ని అనుకున్నా కానీ ఏం లాభం. కానీ ఇప్పుడు వెళ్ళాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మదీరా, అంటే నందిగామ నుంచి లోపలికి, అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి మనం అన్లోడ్ చేసే ప్లేస్ వచ్చి 25 కిలోమీటర్లు వస్తుందండి. ఇప్పుడే పెద్ద ట్విస్ట్ వచ్చింది. మళ్ళీ సర్లే దింపేసి వెళ్ళిపోతాం కదా అనుకునేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఇంకా ఆ ట్రాన్స్పోర్ట్ ట్రైన్కి అమౌంట్ కొట్టలేదంట. అమౌంట్ కొట్టకపోతే మనకి ఎక్కడి నుంచి కొడతారు, మనకి కొట్టరు. సో నేను చెప్పేదాకా నువ్వు అన్లోడ్ చేయకు, పక్కన ఎక్కడ పెట్టుకొని కూర్చో అన్నాను. ఇంకొక 5 కిలోమీటర్లు ఉందనగా ఆగిపోతాం. ఇప్పుడు నుంచి ఆగిపోవడం ఎందుకని, టైం వేస్ట్ కదా. అందుకని చెప్పేసి వెళ్తున్నాం. మళ్ళీ అది ఎప్పటికి అవుతుందో, వీళ్ళ మనల్ని ఎప్పుడు వదులుతారో, మన ఇంటికి ఎప్పుడు వెళ్తామో. మొత్తం ఒకటే రోడ్డు మాట ఇంచుకుందని ఇది. చిక్కు. మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనం ఈ లొకేషన్ తెలంగాణలో ఉంది. మనం ఆల్రెడీ మొన్న గురువారం వచ్చాం కాబట్టి టైం అవ్వదులేండి. ఇంకా మన ఆల్రెడీ బార్డర్ కూడా కట్టేసి ఉంది తెలంగాణది, కట్టకలేదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆంధ్ర నుంచి మళ్ళీ ఇక్కడ మదీరా రోడ్లో తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది తెలంగాణ బార్డర్. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ, ఫస్ట్ కర్ణాటక, తర్వాత ఆంధ్ర, ఇప్పుడేమో తెలంగాణ. ఒక ట్రిప్లో 3 స్టేట్లుకి వచ్చాం. ఇక్కడ అంతా కూడా పత్తి తోట అయితే ఎక్కువ ఉందండి. మొత్తం అటు ఇటు కూడా పత్తి. మరి ఇంకోటి ఏంటంటే కర్రలు ఉంటాయి కదండి, కర్రలు ఉంది ఏదో తోటలో. మ్యాక్సిమం అయితే ఇంక పత్తే. అల్లూరు నుంచి ఇప్పుడు మదీరా రోడ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడొక్కడ చూసుకొని ప్లేస్ చూసుకొని ఆపేసుకోవాలి. ఇంకా ఆపేసుకొని మనం బ్రష్ చేసి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత టిఫిన్ ఏమైనా ఉంటే చేసి రెడీగా ఉన్నామంటే టప్మని అలా అనగానే మనం దింపేద్దాం వెళ్ళి. మొత్తానికి అన్లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే వీళ్ళు అమౌంట్ కొట్టాలి. ఇప్పుడు దింపేస్తారు మనకి, కొట్టిన తర్వాత మనం వెళ్ళాలి. మనతో ఆడుకుంటారేంటండి బాబు వీళ్ళందరూ కలిపి. మనం కీలు బొమ్మలు అంటే వాళ్ళు అందరి చేతుల్లో. నేను పొద్దున్న 8ంటికి వస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి 12:30 అయింది, 10 కిలోమీటర్లు రావడానికి. ఇక్కడైతే మొత్తం ఇంకా క్రేన్తో అయితే దింపేస్తున్నారా. ఇది 4 ఉన్నాయి దింపాల్సినవి. దింపితే అయిపోయి అన్లోడింగ్. మొత్తానికి అయితే డబ్బులు వచ్చినాయండి. అది కూడా అఫీషియల్గా రాలేదు. ఇంతకే ఇదంతా పెద్ద శ్రీరామదాస్ సినిమాలా ఉందండి. ఇదంతా ఒకళ్ళ చేతులు నలుగురు చేతులు తడుపుకుంటా వచ్చి నా దగ్గరికి వచ్చి చిల్లర వచ్చింది చివరికి. మనకి
చెప్తే సిగ్గుసేటు కూడానా. ఇక్కడ సైట్లో దింపుకున్నా అన్ని ఇచ్చాడు. తమ్ముడు ఈ నా డబ్బులు ఇయ్యి, ఒకవేళ వాళ్ళు కొడతా కనుక నాకు కొట్టు అని చెప్పేసి ఇచ్చాడు. లేదంటే అవి కూడా రాబోతుంది మనం. పొద్దున్నే వస్తే సాయంత్రం 6 అయిందండి. రోడ్డు మీద పడవ వెళ్ళిపోతుంది రే. ఈ అమ్మాయి ఎంత ఉందని చూడండి. ఇది దాంట్లో నీటిలో ఉంటాయి ఏం తెలియదు, కానీ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి మొత్తం పైన బోర్డులు అవి ఉంటాయి కదా, ఆ బోర్డులకి బరాబర్ వెళ్ళినట్టు వెళ్తుంది కరెక్ట్గా 5 మీటర్స్ హైట్లో. కానీ ఇలాంటి తోలి డ్రైవర్లకి మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఇప్పుడు మనకి స్పీడ్ అడిపోద్ది, ఎందుకంటే ఎదరో వెహికల్ ఒకటి ఆగింది, అది వెళ్తేనే కానీ ఈ తీరు. అదేంటి అదా కొత్త వెహికల్లా ఉంది, క్యాబిన్ ఏమీ లేదు. తగిలద్దండి బాబు, ఎవడు ఇట్టేసి వెళ్ళిపోయాడు. మనకి ఇదో ట్రాఫిక్ మళ్ళీ హైవే కింద జాగ్రత్తగా దీన్ని సైడ్ వేయాలి. బండి దగ్గర ఉండి తీయడం మానేసి రానే అని చెప్తున్నాడు. అన్నట్టుగానే నా కొడుకులు 4:30 వరకు ఉంచుకున్నాను. ఇంకొప్పుడు వచ్చి అమౌంట్ కొట్టలేదు. అసలు తిన్నాడా ఉన్నాడా పోయాడా ఏం ఉండదండి. ఇంకా వాళ్ళ పని వాళ్ళది అంతే. ఇంకా వాళ్ళ డబ్బులు వచ్చినాయి, కమిషన్ వచ్చినాయి, వాళ్ళ డబ్బులు రావాలి, చేయాలి అంతే. అసలు ఎలా పడతా అలా ఉంది. ఇంకంతే. ఇంకా కక్కలేక మింగలేక ఉన్నట్టుంది నా పొజిషన్ ఇప్పుడు. ఏమో తిన్నాను కన్నా ఉన్నాను, కానీ ఇవన్నీ సేలుమయంగా ఉన్నాయి. ఇక్కడ ఏముంటాయి బొమ్మ, ఏమైనా తినాలన్నా కానీ 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్తే డబ్బులు రావని ఆడంటాడు. వీళ్ళేమో కొట్టరు, అతనేమో వెళ్ళమని అనడం. మన బ్యాలెన్స్ రావాలి, అదేమో వెళ్తే రాదు. మొత్తం ఎటు కాకుండా అయిపోయింది మన పొజిషన్ ఇప్పుడు. రోడ్డు మీద పడవ వెళ్ళిపోతుంది రే. ఈ అమ్మాయి ఎంత ఉందని చూడండి. ఇది దాంట్లో నీటిలో ఉంటాయి ఏం తెలియదు, కానీ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి మొత్తం పైన బోర్డులు అవి ఉంటాయి కదా, ఆ బోర్డులకి బరాబర్ వెళ్ళినట్టు వెళ్తుంది కరెక్ట్గా 5 మీటర్స్ హైట్లో. కానీ ఇలాంటి తోలి డ్రైవర్లకి మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఇప్పుడు మనకి స్పీడ్ అడిపోద్ది, ఎందుకంటే ఎదరో వెహికల్ ఒకటి ఆగింది, అది వెళ్తేనే కానీ ఈ తీరు. అదేంటి అదా కొత్త వెహికల్లా ఉంది, క్యాబిన్ ఏమీ లేదు. తగిలద్దండి బాబు, ఎవడు ఇట్టేసి వెళ్ళిపోయాడు. మనకి ఇదో ట్రాఫిక్ మళ్ళీ హైవే కింద జాగ్రత్తగా దీన్ని సైడ్ వేయాలి. బండి దగ్గర ఉండి తీయడం మానేసి రానే అని చెప్తున్నాడు. అంటే ట్రాక్టర్ అండి, అది ట్రాక్టర్ గ్రానైట్లతో ట్రక్లా ఉంది. మన ఇంటికాడ నుంచి బయలుదేరినప్పటి నుంచి 2వ సారి 0 అయిపోయిందండి ట్రిప్. అంటే 2081 కిలోమీటర్లు తిరిగాం ఇప్పటికి. ఇంకా మనం ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా లేదని ఇంకో 120 కిలోమీటర్లు, అంటే 2200 కిలోమీటర్లు ట్రిప్ అండి మొత్తం ఓవరాల్గా. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికంటే. ఎలా లేదన్నా 11 అవుతుంది, పక్కా 11 అవుతుంది. మళ్ళీ డీజిల్ కూడా కొట్టించాలనుకోండి. ఈసారి ఎందుకు మరి మైలేజ్ తక్కువ వచ్చిందేమో అనిపిస్తుంది. మనం ఎప్పుడు కొట్టించాం, 800 ఉన్నప్పుడు కొట్టించాం, 280 కిలోమీటర్లు వచ్చాం, 2400 కొట్టించాం. అంటే ఇంకా రావాలి, చూద్దామండి. ఇంకా రెడ్ రాలేదు కదా మనకి, ఇంకా రెడ్ వచ్చిన తర్వాత చూద్దాం. మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. కిరాయిలు అన్నీ వచ్చేసినాయి, మొత్తం ఇష్యూలన్నీ సాల్వ్ అయిపోయినాయి. పెద్ద డ్రామాలు అవన్నీ ప్లే చేస్తే మొత్తానికి అయింది, వచ్చేసినాయి డబ్బులన్నీ. ఇంకా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది ఊరు, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ దివాన్ కూడా దించేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే.
నేను ట్రిప్ స్టార్టింగ్లోనే అయ్యి బాబాయ్ బెంగళూరు ఎప్పుడే వెళ్ళలేదు, ఎలా ఉంటుంది ఏంటి, ఎవరికాడేమో తెగ ఫైన్లు వేసేస్తారు, మామూలుగా ఉండదు, ఆపేస్తారు, ఇచ్చేస్తారు వచ్చేస్తారని బెదర కూడా వేయరు. ఆల్రెడీ తిరిగి డ్రైవర్లు ఒక అన్నయ్య నాకు తెలిసిన అన్నీ ఉన్నాడు, మనవాడిని అడిగాను, అలా ఏం లేదు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు. మొత్తం ఈ ట్రిప్ పుణ్యం అంటే మనవాడిని సాగుపడేసాను మొత్తానికి. మనవాడైతే చాలా బాగా గైడ్ చేశాడు. సాయిరామ్ అని అమలాపురం దగ్గరండి, చాలా బాగా గైడ్ చేశాడు. అలా ప్రతి ఒక్కరికి ఒకరు ఉంటారు. అలాగా ఏదైనా సరే కొత్త ట్రిప్లకి వెళ్ళినప్పుడు తెలియలేంది ఏదైనా చేసేటప్పుడు ఒకలా గైడ్ చేస్తారు కదా. మరి మన ఊడి దయ వల్ల జాగ్రత్తగా మన బెంగళూరు ట్రిప్ అయితే ముగిసింది మరి.